శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ చాలా సంవత్సరాల తర్వాత 'అక్కినేని' ఫ్యామిలీకి హిట్ పడింది సార్. దీనిపైన వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అక్కినేని ఫ్యామిలీ అని అనకూడదండి. అఖిల్‌కి హిట్ వచ్చింది అనేది ఇప్పుడు సెలబ్రేటివ్ మూడ్‌లో ఉన్నారు. అంటే రివ్యూస్ కొంచెం నెగెటివ్‌గా వెళ్ళినప్పటికీ కూడా ప్రేక్షకులు కొంత ఈ సినిమా పట్ల సాఫ్ట్‌గా ఉన్నారు. థియేటర్‌కి మూవ్ అవ్వాలి, సినిమా చూడాలి అనే తాపత్రయంతో పాటు అక్కినేని అభిమానులకి మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులు, తెలుగు సినిమా ప్రేమికులు అందరికీ కూడా అఖిల్‌కి హిట్ రావాలి అనే ఒక అభిప్రాయం వచ్చేసింది. అంటే అందరూ ఈగర్‌గా వెయిటింగ్ ఒక సక్సెస్ కోసం. అలాంటి ఒక సెలబ్రేటివ్ మూడ్‌ని కనెక్ట్ చేసేటువంటి కంటెంట్‌తో సినిమా వచ్చింది అనేది ఫీల్ అవుతున్నారు. మొదటి రోజు 50% ఆక్యుపెన్సీతో వెళ్ళింది. నెమ్మదిగా పెరుగుతోంది. ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఇది అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉంది సినిమా అనే టోన్ వచ్చిన తర్వాత వీళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ సందర్భంగా నాగార్జున గారు అలాగే అఖిల్ ఇద్దరు చాలా భావోద్వేగాలకు గురయ్యారు. ఆయన తండ్రి గారికి పాదాభివందనం చేయటము, ఆయన కౌలించుకొని చాలా ఎమోషనల్‌గా ఆశీర్వదించారు నాగార్జున గారు. ఇద్దరు కూడా చాలా ఎమోషనల్‌గా కనిపించారు ఆ సంఘటనలు. జనాలు విపరీతంగా వీడియో చూస్తున్నారు. నిన్న వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్‌లో కేక్ కట్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ ఉద్విగ్న భరితమైనటువంటి క్షణాలని ప్రపంచం అంతా కూడా చూస్తోంది. ఎవరికి వాళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ ఎమోషన్ కొంత జనాల్ని థియేటర్ వైపు మూవ్ చేస్తోంది. సినిమాకి సంబంధించి జనరల్‌గా ఏ కమర్షియల్ సినిమాకైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి స్క్రిప్ట్ పరమైనటువంటి కొన్ని కన్ఫ్యూజన్స్, కొంత గందరగోళము నడిచింది. అది సీరియస్‌గా రివ్యూస్‌లో కొంత మేరకు రిఫ్లెక్ట్ అయింది కూడా. అయినప్పటికీ రివ్యూస్ ఎలా ఉన్నా కానీ జనాలు థియేటర్‌కి మూవ్ అవుతున్నారు. ఇక్కడ పర్టికులర్‌గా చూడాల్సింది నాగవంశీ గారు చాలా సందర్భాల్లో రివ్యూవర్స్ మీద దాడి చేశాడు. రివ్యూవర్స్ చంపేస్తున్నారు సినిమాని అనేది ఒక ఊతపదంగా మారిపోయింది ఆయనకి. రివ్యూలు కొంచెం లేట్‌గా ఇవ్వచ్చు కదా అని కూడా చెప్పాడు ఆయన 2, 3 సందర్భాల్లో. మీరు ఇమ్మీడియట్‌గా సినిమా రిలీజ్ అయిన గంటలో రివ్యూ ఇవ్వటం కాకుండా ఒక 3 days బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి సినిమాకి అని కూడా అడిగాడు. అయినప్పటికీ ఈ సినిమాకి కొన్ని రివ్యూస్ నెగిటివ్గానే వెళ్ళినాయి. అయినప్పటికీ జనాలు ఆదరిస్తున్నారు. ఇది అప్వర్డ్ మూమెంట్లో ఉంది ఆక్యుపెన్సీ వైజ్ చూస్తే అనేది పాజిటివ్ సిగ్నలే. అంటే ఆయనే అన్నట్టుగా ప్రేక్షకులు, అభిమానులు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నంతకాలం మాకేం కాదు అన్నాడు నాగార్జున గారు. కాబట్టి ఏం కాదు అనే కాన్ఫిడెన్స్నిచ్చింది ఈ సినిమా. నటుడిగా అఖిల్ రేంజ్ ఏంటనేది ప్రూవ్ చేసింది. దాంతో పాటు తను సబ్జెక్ట్ సెలక్షను కొంత నేల మీదకి వచ్చేస్తున్నాడు అనేది అనిపిస్తోంది. నిజానికి అఖిల్ లాంటి హీరో ఇప్పుడు లోకల్ మార్కెట్కి చాలా అవసరం. తెలుగు సినిమాకి సంబంధించి సినిమా హీరోలందరూ ఇప్పుడు పెద్ద హీరోలందరూ పాన్ ఇండియా వేటలో ఉన్నారు. ఈ పాన్ ఇండియా వేట కాకుండా లోకల్ మార్కెట్లో స్థిరమైన విజయాలు ఇచ్చే ఒక హీరో కోసం సినిమా పరిశ్రమ మాత్రమే కాదు, ఎగ్జిబిటర్ల లోకం కూడా ఎదురు చూస్తోంది. లోకల్ మార్కెట్ హీరోలు అని కొంతమంది ఎమర్జ్ అయ్యి సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు కనీసం 3 రిలీజులు ఉండేలాగా లోకల్ మార్కెట్ మీద కేంద్రీకరించే హీరోల కోసం వెయిటింగ్ వీళ్ళు. అలా నాగ చైతన్య కావచ్చు, లేకపోతే అఖిల్ కావచ్చు, రామ్ కావచ్చు, వీళ్ళు అలాగే ఎలాగూ వింటేజ్ హీరోలు ఉన్నారు. బాలకృష్ణ గారు, నాగార్జున, అలాగే చిరంజీవి, వెంకటేష్, వీళ్ళందరూ వాళ్ళు ఈ యంగ్ బ్యాచ్తో కలిసి లోకల్ మార్కెట్ కోసం నెలకి కనీసం 2 సినిమాలు, ఒకటి సీనియర్ బ్యాచ్ నుంచి, ఒకటి జూనియర్ బ్యాచ్ నుంచి, కనీసం 2-3 పెద్ద సినిమాలు పడే వాతావరణం కనుక కల్పిస్తే థియేటర్లు మూతపడే పరిస్థితి ఉండదు. ఆడియన్స్కి, థియేటర్కి ఒక రూపుగా మారుతారు, ఒక వారధిగా మారుతారు వీళ్ళు. అందుకని అఖిల్ ఇంకొంచెం అంటే బడ్జెట్ పరమైనటువంటి పరిమితులు కూడా విధించుకుని
విధించుకొని మంచి కథల్ని, ఎమోషనల్ కంటెంట్ ఉన్నటువంటి కథల్ని సెలెక్ట్ చేసుకుని సరదాగా ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఎలాగైతే ఏడంతస్తుల మేడ ఇలాంటి సినిమాల్లో నటించేవారు, అలాంటి సెన్సిబుల్ పాయింట్స్ తీసుకుని, అంటే చాలా సెన్సిబుల్ పాయింట్ ఉంటుంది దానిలో. డబ్బులు సంపాదించటం అనేది వ్యసనంగా మారితే జీవితం ఎంత గందరగోళం అయిపోతుందో చెప్తాడు ఆ సినిమాలో దాసరి గారు. అలాంటి సెన్సిటివ్ పాయింట్స్ తీసుకుని ఒక చిన్న బడ్జెట్లో సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తే అప్పుడు ఇండస్ట్రీ బతుకుతుంది. అందుకని ఇండస్ట్రీకి ఒక హోప్ ఇచ్చాడు అఖిల్ ఈ సినిమా ద్వారా. లెనిన్ అనే సినిమా ద్వారా ఒక హోప్ ఇచ్చాడు. అతనికి కోఆపరేట్ చేసినవాడు డైరెక్టర్ మురళి. ఎట్లాగైనా సరే అంటే ఈ సినిమాని హిట్ చెయ్యాలి అనే ఒక అకుంఠిత దీక్షతో 3 ఏళ్ళు తపస్సు చేసి థియేటర్లోకి పట్టుకొచ్చారు. జనం ఏది ఎలా ఉన్నా కానీ మేము పట్టించుకోము. మాకు అఖిల్ కనిపించాడు ఈ సినిమాలో, నటుడిగా కనిపించాడు. అలాగే ఆ డీగ్లామర్ రోల్లో కూడా చాలా గ్లామరస్గా కనిపించాడు. ఆయన నాగవంశీ గారు చెప్పినట్టు ఆయన డీగ్లామర్గా చూపించడానికి చాలా టైం తీసుకునేది మేకప్కి అన్నాడు ఆయన. ఆ కష్టం వృధా పోలేదు. ఆ కష్టాన్ని ఐడెంటిఫై చేశారు జనాలు, ఐడెంటిఫై చేశారు, భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇది డే 1 ఎరగొట్టే కలెక్షన్స్ ఏమీ కాదు, కానీ ఒక అప్వర్డ్ మూమెంట్తో అయితే కదులుతోంది కనుక ఇది సేఫ్ ప్రాజెక్ట్గానే చూసి అందుకని సెలబ్రేషన్స్ చేసుకున్నారు వాళ్ళు ఆ సక్సెస్ మీటు. అలాగే ఇప్పుడు నెమ్మదిగా విజయ యాత్రలు కూడా జరిగే ఛాన్స్ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అఖిల్కి మొత్తానికి ఒక ఇబ్బందికర పరిస్థితి, అంటే ఒక ప్రాపర్ హిట్ లేదు నాకు అనే వాతావరణం నుంచి బయటకు వచ్చేసాడు తను. ఇప్పుడు కొంచెం సబ్జెక్టులు లిబరల్గా సెలెక్ట్ చేసుకుని ఏడాదికి కనీసం 3 సినిమాలు సెట్స్ మీద ఉండేలాగా చూసుకోగలిగితే లోకల్గా చాలామందికి, అంటే ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, వీళ్ళందరికీ కూడా దేవుడిలా మారతాడు ఆయన. తను ముందడుగు వేస్తే మిగిలిన హీరోలు కూడా మూవ్ ఆన్ అవుతారు. అంటే ఆ రేంజ్ హీరోలు అందరూ మూవ్ ఆన్ అయితే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీకి అవసరమైన సందర్భంలో ఒక అవసరమైన సక్సెస్ఫుల్ సినిమాని ఇచ్చినందుకు అతనికి ముందుగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది.